నమస్తే, వెల్కమ్ టు హిమాస్ యోగా. హిమాస్ యోగాలో చాలా మటుకు మీరు ఫేషియల్స్ యోగా చూసే ఉంటారు. బట్ ఈ రోజు ఎస్పెషల్లీ చాలా మటుకు కంప్లైంట్ అంటే సన్నగా లావుగా సంబంధం లేకుండా థిన్ బాడీస్ ఉన్నా కూడా ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. దట్ ఈస్ డబల్ చిన్ అండి. డబల్ చిన్ తో చాలా మటుకు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. ఎస్పెషల్లీ ఎంత సన్నగా ఉన్నా డబల్ చిన్ మూలాన లావుగా కనిపిస్తాం. అలానే మీ ఫేస్ యంగ్నెస్ కోల్పోతుంది, అంటే ఏజ్ కన్నా కొంచెం ఓల్డర్ గా కనిపిస్తాం. సో ఈ ఎపిసోడ్ లో మీకు డబల్ చిన్ గురించి యోగా పోజెస్, ఫేషియల్ యోగా, అలానే గ్వాషాతో ఎలా చేయాలో కూడా చూపిస్తాం. అండ్ డబల్ చిన్ ని క్లినికల్ గా సబ్ మెంటల్ ఫ్యాట్ అని కూడా అంటారు. సో ఈ సబ్ మెంటల్ ఫ్యాట్ ఆర్ డబల్ చిన్ క్లియర్ చేసుకుంటాకి సింపుల్ యోగా ఆసనాస్ అంటే ఫేషియల్ యోగా తో చెప్తాను. ఇది రీజన్స్ ఫర్ డబల్ చిన్ జెనెటికల్ గా వస్తుంది. ఒళ్ళు తగ్గిపోవటం మూలన, లేదంటే స్కిన్ లూజ్ అవ్వటం మూలన కూడా ఇలా అవుతుంది. అంటే బాగా ఫీవర్స్ వచ్చి తగ్గినప్పుడు, లేదా సమ్ హార్మోనల్ చేంజెస్ ఉన్నప్పుడు, లేదా ఒక ఏజ్ నుంచి ఈ డబల్ చిన్ ని తగ్గటానికి క్లినికల్ గా అయితే 2 పద్ధతులు ఉంటాయండి. లైపోస్కల్ప్చర్ అంటారు, అంటే ట్రీట్మెంట్ త్రూ ఇక్కడ ఉన్న ఫ్యాట్ ని తీసేయటము. దేర్ ఈస్ వన్ మోర్ థెరపీ, దట్ ఈస్ మీజోథెరపీ అంటారండి. అది కూడా క్లినికల్ ప్రాసెస్ లోనే చేస్తారు. కానీ ఇది చేయించుకున్నా కూడా మీరు మెయింటెనెన్స్ కోసం కంపల్సరీ ఎక్సర్సైజెస్ చేయాల్సిందే. సో మీరు థెరపీస్ ఆర్ సర్జికల్ క్లినికల్ ప్రాసెస్ లో వెళ్ళినా, లేదు డైరెక్ట్ గా ఎక్సర్సైజ్ చేసి లాంగ్ ప్రాసెస్ అయినా, బట్ ఫైనల్లీ ఎక్సర్సైజ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
జా లైన్ క్లియర్ గా అందంగా కనబడుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ డబుల్ చిన్ క్లియర్ అవుతాయి. ఇది బ్రీదింగ్ తో కొంచెం హోల్డింగ్ ఉంటుందండి, కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ స్లోగా మీరు చేసుకుంటూ వెళ్ళచ్చు. దీనికి ఎలా చేయాలి అంటే నోట్తో పీల్చుకుని ఇలాగా బుగ్గల్లో గాలి నింపుకుని బటన్ వేలుతో ముక్కు క్లోజ్ చేసుకుని చెయ్యి మొత్తం చెస్ట్ టచ్ చేయటం వల్ల ఇక్కడ ఉన్న ఫ్యాట్ మొత్తం క్లియర్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను, చూడండి. నోట్తో పీల్చుకోండి. ఇలాగా ఇనిషియల్ గా ఎక్కువసేపు చేయలేము, ఒక 30 సెకండ్స్ అలా హోల్డ్ చేయండి. స్లోగా పెంచుకుంటా వెళ్ళొచ్చు. ఇలా చేయటం వలన కూడా డబుల్ చిన్ కంప్లీట్ గా క్లియర్ అవుతుంది. నెక్స్ట్ వీటితో పాటు గ్వాషా మీకు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను లాస్ట్ టైం. సో గ్వాషా ఎక్సర్సైజెస్ కూడా డబుల్ చిన్ క్లియర్ అవడానికి హెల్ప్ అవుతుంది. సో గ్వాషా ఎలా చేయాలి అంటే ఎస్పెషల్లీ జా చుట్టూ ఉన్న ఫ్యాట్ రిడక్షన్ కోసం ఈ గ్యాప్ ఉంది కదండి, ఇఫ్ యూ కెన్ సీ దిస్, ఎస్, ఈ గ్యాప్ ని ఇలా పెట్టి స్లోగా డ్రాగ్ చేసుకుంటా వెళ్ళండి. పాయింట్ మళ్ళీ స్లోగా జా ఎండ్ దాకా మీ చెవుల దాకా తీసుకెళ్లి వదిలండి. అలాగే నెక్స్ట్ సైడ్ ఈ జా దగ్గర ఉన్న ఫ్యాట్ అలాగే దీన్ని కిందకి అండ్ ఇది యూజ్ చేసేటప్పుడు ముందు కూడా చెప్పాను, మాయిశ్చరైజర్ కానీ ఏదైనా సరే ఆయిల్ కానీ యూజ్ చేసి చేయండి. సో దట్ ఫ్రీ మూమెంట్ ఉంటుంది, లేదంటే స్కిన్ ఎలాస్టిసిటీ దెబ్బతింటుంది అండ్ మీకు ఈజీ మూమెంట్ కూడా అవ్వదు. ఇవన్నీ చేయటంతో పాటు డైట్ కూడా కంట్రోల్ చేయండి. డబుల్ చిన్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫ్యాట్, అది డిపాజిట్ అక్కడ అవుతుంది. కానీ జెనెటికల్ గా వచ్చినా ఇంకే రీజన్స్ వచ్చినా మీరు ప్రాపర్ డైట్ ఫాలో చేయడం చాలా ఇంపార్టెంట్. నో జంక్ అండ్ సాలడ్స్ తినండి. హెల్దీగా తింటూ డైట్ కొంచెం హెల్దీగా చేస్తూ మీరు ఎక్సర్సైజెస్ చేస్తే ఖచ్చితంగా డబుల్ చిన్ క్లియర్ అవుతుంది. అండ్ ఇట్స్ స్లో ప్రాసెస్. మీరు ఈ రోజు చేసి రేపు పొద్దున్న కల్లా డబుల్ చిన్ లేదు అంటే ఇట్స్ అగైన్ ఎ ప్రాబ్లం అండి. అది జరగని పని అన్లెస్ అంటే యూ గో ఫర్ సర్జరీ. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇందా చెప్పినట్టు ఇది లైపోస్ స్కల్ప్చర్ ఇలాంటివి ఏం చేయించుకున్నా కూడా మీకు మెయింటెనెన్స్ అంటే మెయింటెనెన్స్ కోసం తర్వాత రాకుండా ఉండటానికి మెయింటెనెన్స్ కోసం ఈ ఎక్సర్సైజెస్ చాలా హెల్ప్ అవుతాయి. సో దానికన్నా బెస్ట్ న్యాచురల్ వేలో మీరు రెగ్యులర్ గా ఇది చేస్తూ ఉండండి. స్లోగా మీకు ఈ రిజల్ట్ కనబడుతుంది. డబుల్ చిన్ క్లియర్ చేసుకుని యంగ్ గా కనబడండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఇలాంటి వీడియోస్ ఇంకేమన్నా చెయ్యాలి నేను అనుకుంటే కామెంట్ బాక్స్ లో దయచేసి పెట్టండి. సో దాట్ వీ కెన్ డూ ఫర్దర్ ఎపిసోడ్స్ లో ఇంకా చేద్దాం. అండ్ మీరు చెయ్యండి, రిజల్ట్ వచ్చిందా లేదా, మీకు ఎలా అనిపించిందో మీ ఎక్స్పీరియన్స్ కూడా మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ హిమ.